రాత్రిపూట పడుకునే ముందు లేదా పడుకున్న తర్వాత కాళ్ళల్లో బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే ఇది రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఇట్స్ ఎ క్రానిక్ డిజార్డర్ అండ్ రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇర్రెసిస్టబుల్ అర్జ్ టు మూవ్ ది లెగ్స్. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కాళ్ళల్లో చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఒక అన్కంఫర్టబుల్ అండ్ అన్ప్లెజెంట్ గా ఫీల్ అవుతారు అనమాట. అంటే ఏంటంటే నాకు కాళ్ళల్లో చాలా ఇబ్బందిగా ఉంది, నేను సరిగ్గా మూవ్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. దీంతో పాటు వాళ్ళు నడిస్తే వాళ్ళకి చాలా మంచిగా అయిపోతుంది. వాళ్ళకి ఈ అన్కంఫర్టబుల్ సెన్సేషన్ ని మూవ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి మంచిగా అయిపోతుంది. ఆ అన్కంఫర్టబుల్ ది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. తర్వాత ఇది మెయిన్ గా ఈవినింగ్ అండ్ లేట్ నైట్ టైమ్స్ లో వస్తుంది అనమాట. ఎవరెవరికి వస్తుంది అని అంటే మెయిన్ గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే ఐరన్ బాడీలో ఐరన్ లేకపోయే వాళ్ళకి వస్తుంది. వీళ్ళు ఎవరంటే మెయిన్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్, గర్భవతులకి, తర్వాత కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు అనమాట. అంటే వీళ్ళు డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ కి ఐరన్ అనేది తగ్గుతుంది అనమాట. వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే ఏంటంటే ఈ కాళ్ళ నరాల్లో కొంతమందికి ఉబ్బుగా వస్తుంది కదా, వ్యారికోస్ వెయిన్స్ అంటారు అనమాట. ఈ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. సిలియాక్ డిజీజ్ అంటారు. ఇది ఒక పేగు పూతకు సంబంధించిన వ్యాధి అనమాట. వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. తర్వాత పెరిఫెరల్ నర్వ్, అంటే మనకి కాళ్ళకి నరాలు ఉంటాయి కదా, ఇవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యింది అని అంటే RLS సిమ్టమ్స్ అనేది వస్తుంది. ఇంకా ఆల్కహాల్ పేషెంట్స్, తర్వాత విటమిన్ B12 డెఫిషియన్సీ, షుగర్ పేషెంట్స్, వీళ్ళకి కాళ్ళ నరాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఈ RLS సిమ్టమ్స్ అనేది వస్తుంది. ఈ RLS అంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది ఇంచుమించు 5 to 15% ఆఫ్ ది జనరల్ పాపులేషన్ కి వస్తుంది. ఇట్స్ వెరీ కామన్ కండిషన్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంది కాబట్టి ఈ RLS అనేది చాలా కామన్ కండిషన్. మీ చుట్టుపక్కల చాలా మందికి ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి పడుకునేటప్పుడు వాళ్ళు నాకు నొప్పి పెడుతుంది, ఇక్కడ నడిచినప్పుడు మంచిగా ఉంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళు ఈ కండిషన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా సివియర్ సిమ్టమ్. RLS అనేది ఎందుకు వస్తుంది అంటే మనకు బ్రెయిన్ లో సబ్స్టాన్షియా నైగ్రా, థలామస్ అనే 2 రీజియన్స్ ఉంటాయి అన్నమాట. వీటిల్లో డోపమైన్ ఎక్కువైపోయి ఐరన్ తగ్గింది అని అంటే మాత్రము అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది వస్తుంది. ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. తెలుసు కదా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.